అటెన్షన్ డెఫిషియన్సీ అని ఉంటుంది. మా దగ్గర ఒక మానసిక సమస్య ఉంది, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. అంటే దాంట్లో ఓన్లీ హైపర్ యాక్టివిటీనే ఎక్కువ క్రోడీకరిస్తారు, ఇన్అటెంటివ్నెస్ కూడా భాగమే. చూడండి, పిల్లలు ఇన్అటెంటివ్గా, నాన్ రెస్పాన్సివ్గా, అలాగే ఒక ఎంప్టీనెస్తో చూస్తున్నారంటే ద ప్రాసెస్ ఆఫ్ కాగ్నిషన్ ఇస్ డిలేడ్. అంటే వాళ్ళు రిసీవింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్, రెస్పాండింగ్ టు సిచ్యువేషన్ టేకింగ్ టైం. ఎందుకు అవుతుంది? ఉదాహరణకి ఒక బాబు, నేను ఇందాక చెప్పిన విధంగా డిస్టర్బెన్స్ ఫ్యామిలీలో ముఖ్యంగా భార్యాభర్తలు తరచుగా గొడవపడేటువంటి ఫ్యామిలీలో పెరుగుతున్నటువంటి బాబు, ఆ బాబు ఎలా ఉంటుందంటే, మా అమ్మ ఏమి చెప్తే తనకు కరెక్ట్, మా నాన్నకు ఏమి చెప్తే తను కరెక్ట్, మా అమ్మ దగ్గర ఏం పొందాలంటే ఎలా ప్రవర్తిస్తే కరెక్ట్, మా నాన్న దగ్గర ఏమి ఇవన్నీ ఎలా నేర్చుకుంటున్నాడు? కొన్ని సందర్భాల్లో మీరు తల్లిదండ్రులు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు పిల్లల నుంచి, అది దానికి అనుగుణంగా ప్రవర్తించడం అనేది నేర్చుకుంటారు. ఇప్పుడు అటువంటి ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ కలుగుతున్నప్పుడు ఒక వ్యక్తి ఆలోచిస్తాడు,